Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. సినిమా ఇప్పుడే ప్రారంభమైంది. సినిమా ఇప్పుడే ప్రారంభమైంది అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ద మూవీ హ్యాస్ జస్ట్ బిగన్. ద మూవీ హ్యాస్ జస్ట్ బిగన్. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎక్కడ ఉంటాడు? అతడు ఎక్కడ ఉంటాడు? వేర్ డస్ హీ లివ్? వేర్ డస్ హీ లివ్? ఆమె ఎక్కడ ఉంటుందని చెప్పడానికి వేర్ డస్ షీ లివ్? వేర్ డస్ షీ లివ్? ఈ విధంగా సెంటెన్సెస్‌ని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడిని ఇక్కడకు రమ్మని చెప్పు. అతడిని ఇక్కడకు రమ్మని చెప్పు అని చెప్పే సందర్భాలలో ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఇది అతని ఆస్తి. ఇది అతని ఆస్తి అని చెప్పడానికి దిస్ ఈజ్ హిజ్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ హిజ్ ప్రాపర్టీ. సీ ద నెక్స్ట్ వన్. ఇది వారి ఆస్తి ఎలా అవుతుంది? ఇది వారి ఆస్తి ఎలా అవుతుంది అని చెప్పే సందర్భాలలో హౌ ఈజ్ దిస్ ప్రాపర్టీ దేర్స్? హౌ ఈజ్ దిస్ ప్రాపర్టీ దేర్స్? ఈ విధంగా అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? ఇంతసేపు ఎక్కడ ఉన్నావు అని అడిగే సందర్భాలలో వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్? వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్? ఆమె ఇంతసేపు ఎక్కడ ఉంది? ఆమె ఇంతసేపు ఎక్కడ ఉంది? వేర్ హ్యాస్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్? వేర్ హ్యాస్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్? సీ ద నెక్స్ట్ వన్. ఆమె నీకు ఏమవుతుంది? ఆమె నీకు ఏమవుతుంది అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? వాట్ ఈజ్ షీ రిలేటెడ్ టు యూ? వాట్ ఈజ్ షీ రిలేటెడ్ టు యూ? సీ ద నెక్స్ట్ వన్. నేను ఆమెను కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఆమెను కలిసి 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ 3 ఇయర్స్ సిన్స్ ఐ మెట్ హెర్. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ సిన్స్ ఐ మెట్ హెర్. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ అంటే 3 సంవత్సరాలు అయింది. ఆమెను కలిసి సిన్స్ ఐ మెట్ హెర్. సీ ద నెక్స్ట్ వన్. నీ దగ్గర డబ్బులున్నాయా? నీ దగ్గర డబ్బులున్నాయా? డూ యూ హ్యావ్ ద మనీ? డూ యూ హ్యావ్ ద మనీ? ఆమె ఎక్కడ ఉందో నీకు తెలుసా? ఆమె ఎక్కడ ఉందో నీకు తెలుసా? డూ యూ నో వేర్ షీ ఈజ్? డూ యూ నో వేర్ షీ ఈజ్? సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎక్కడికి వెళ్ళాడు? అతడు ఎక్కడికి వెళ్ళాడు? వేర్ హ్యాజ్ హీ గాన్? వేర్ హ్యాజ్ హీ గాన్? సీ ద నెక్స్ట్ వన్. రమేష్ డైట్‌లో ఉన్నాడు. రమేష్ డైట్‌లో ఉన్నాడు అని చెప్పడానికి రమేష్ ఈజ్ ఆన్ డైట్. రమేష్ ఈజ్ ఆన్ డైట్. వారు డైట్‌లో ఉన్నారని చెప్పడానికి దే ఆర్ ఆన్ డైట్. దే ఆర్ ఆన్ డైట్. నువ్వు ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు అంత దురుసుగా మాట్లాడుతున్నావు అని ఎదుటి వాళ్ళని అడగాల్సిన సందర్భాలలో వై ఆర్ యూ స్పీకింగ్ సో రూడ్లీ? వై ఆర్ యూ స్పీకింగ్ సో రూడ్లీ? రూడ్లీ అంటే దురుసుగా మాట్లాడడం. సీ ద నెక్స్ట్ వన్. మీరు నాతో తోడుగా వస్తారా? మీరు నాతో తోడుగా వస్తారా అని అడగడానికి ఇంగ్లీష్లో వుడ్ యూ అకాంపెనీ మీ? వుడ్ యూ అకాంపెనీ మీ? ఈ విధంగా అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వారు వెళ్తారని ఆమె నాకు చెప్పింది. వారు వెళ్తారని ఆమె నాకు చెప్పింది. షీ టోల్డ్ మీ దట్ దే వుడ్ గో. షీ టోల్డ్ మీ దట్ దే వుడ్ గో. సీ ద నెక్స్ట్ వన్. నేను నీ బైక్‌ని బదులుగా తీసుకోవచ్చా? నేను నీ బైక్‌ని బదులుగా తీసుకోవచ్చా? కెన్ ఐ బారో యువర్ బైక్? కెన్ ఐ బారో యువర్ బైక్? అతడు ఏమి చెప్పినా నేను చేస్తాను. అతడు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సేస్. ఐ విల్ డూ వాట్ ఎవర్ హీ సేస్. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నిన్నటి నుండి వర్షం పడుతూ ఉంది. నిన్నటి నుండి వర్షం పడుతూ ఉంది అని చెప్పడానికి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. సీ ద నెక్స్ట్ వన్.
నువ్వు 500 రూపీస్ అప్పుగా ఇవ్వగలవా? నువ్వు 500 రూపీస్ అప్పుగా ఇవ్వగలవా? అని అడగాల్సొచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. కెన్ యూ లెండ్ మీ 500 రూపీస్? కెన్ యూ లెండ్ మీ 500 రూపీస్? సీ ద నెక్స్ట్ వన్. అతని జోక్యం అవసరం లేదు. అతని జోక్యం అవసరం లేదు అని చెప్పడానికి హిస్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నాట్ నెసెసరీ. హిస్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నాట్ నెసెసరీ అంటే అతని జోక్యం. హిస్ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. ఈజ్ నాట్ నెసెసరీ. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావు? నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావు? అని అడగాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? సీ ద నెక్స్ట్ వన్. అతడు నీకు సహాయం చేస్తానని చెప్పాడు. అతడు నీకు సహాయం చేస్తానని చెప్పాడు. హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ యూ. హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ యూ అంటే అతడు చెప్పాడు. హీ సెడ్ నీకు సహాయం చేస్తానని. దట్ హీ వుడ్ హెల్ప్ యూ. నువ్వు ఈ షర్ట్ కొన్నావు. నువ్వు ఈ షర్ట్ కొన్నావు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో యూ బాట్ దిస్ షర్ట్. యూ బాట్ దిస్ షర్ట్. సీ ద నెక్స్ట్ వన్. ఈ షర్ట్ నువ్వెక్కడ కొన్నావు? ఈ షర్ట్ నువ్వెక్కడ కొన్నావు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో వేర్ డిడ్ యూ బై దిస్ షర్ట్? వేర్ డిడ్ యూ బై దిస్ షర్ట్? సీ ద నెక్స్ట్ వన్. కంగారు పడడానికి ఏమీ లేదు. కంగారు పడడానికి ఏమీ లేదు అని చెప్పే సందర్భాలలో దేర్ ఈజ్ నథింగ్ టు వర్రీ అబౌట్. దేర్ ఈజ్ నథింగ్ టు వర్రీ అబౌట్. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఏం చేయగలడు? అతడు ఏం చేయగలడు? ఇంగ్లీష్‌లో వాట్ కెన్ హీ డూ? వాట్ కెన్ హీ డూ? నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా? నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా? అని అడగాల్సొచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. షల్ ఐ ఆస్క్ యూ ఎ క్వెషన్? షల్ ఐ ఆస్క్ యూ ఎ క్వెషన్? సీ ద నెక్స్ట్ వన్. నేను కూడా రావచ్చా? నేను కూడా రావచ్చా? మే ఐ కమ్ టు? మే ఐ కమ్ టు? సీ ద నెక్స్ట్ వన్. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పాల్సొచ్చినప్పుడు ఐ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఐ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. సీ ద నెక్స్ట్ వన్. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అని చెప్పాల్సొచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? విల్ దట్ బి ఆల్? విల్ దట్ బి ఆల్? సీ ద నెక్స్ట్ వన్. నేను అది తిననా? నేను అది తిననా? అని అడగాల్సొచ్చినప్పుడు షల్ ఐ ఈట్ ఇట్ నౌ? షల్ ఐ ఈట్ ఇట్ నౌ? సీ ద నెక్స్ట్ వన్. ధరలు తగ్గవచ్చు. ధరలు తగ్గవచ్చు. ప్రైసెస్ మే కమ్ డౌన్. ప్రైసెస్ మే కమ్ డౌన్. నేను నా సమయాన్ని వృధా చేయలేను. నేను నా సమయాన్ని వృధా చేయలేను అని చెప్పాల్సొచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. నన్ను నిరాశపరచొద్దు. నన్ను నిరాశపరచొద్దు అని చెప్పడానికి డోంట్ డిసప్పాయింట్ మీ. డోంట్ డిసప్పాయింట్ మీ. నిరాశపరచడాన్ని డిసప్పాయింట్‌మెంట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. దయచేసి మీరు చేయగలిగింది చేయండి. దయచేసి మీరు చేయగలిగింది చేయండి అని చెప్పడానికి ప్లీజ్ డూ వాట్ యూ కెన్ డూ. ప్లీజ్ డూ వాట్ యూ కెన్ డూ. ప్లీజ్ డూ అంటే దయచేసి చేయండి. మీరు చేయగలిగింది వాట్ యూ కెన్ డూ. సీ ద నెక్స్ట్ వన్. రూమ్ లోపల చాలా వేడిగా ఉంది. రూమ్ లోపల చాలా వేడిగా ఉందని చెప్పడానికి ఇట్స్ టూ హాట్ ఇన్‌సైడ్ ద రూమ్. ఇట్స్ టూ హాట్ ఇన్‌సైడ్ ద రూమ్. రేపు వారు ఖాళీ చేస్తారా? రేపు వారు ఖాళీ చేస్తారా? విల్ దే వెకేట్ టుమారో? విల్ దే వెకేట్ టుమారో? నేను కారణం చెప్పలేను. నేను కారణం చెప్పలేను. ఐ కాంట్ టెల్ ద రీజన్. ఐ కాంట్ టెల్ ద రీజన్. కారణాన్ని రీజన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అది సందేహమే. అది సందేహమే. ఇట్ ఈస్ డౌట్‌ఫుల్. ఇట్ ఈస్ డౌట్‌ఫుల్. Keep practicing, everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.